వర్గాలు ఉన్నప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గానికే బుట్ట రేణుకను పంపాల్సిన అవసరం ఏమొచ్చింది అదే. ఎమగనూరు నియోజకవర్గంలో కుర్ని సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అన్న సోషల్ ఈక్వేషన్స్లో జగనన్న మీకు తెలుసు సోషల్ జస్టిస్ చేయాలన్న ఒక సామాజిక న్యాయం చేయాలి అన్న ఒక దానిలో ఆయన ముందుకు వెళ్తున్నారు. మీరు చూస్తే చాలా ప్రాంతాలలో బోయ, కురువ, గొల్ల అండ్ యాదవులకి, వీవర్స్కి ఇలా సమానంగా అందరికీ ఇవ్వాలని ఎక్కువ 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 ఏ క్యాస్ట్ పాపులేషన్ ఉందో అక్కడ చూసుకుని వాళ్ళకి ఆ విధంగా ఇస్తున్నారు. మంగళగిరిలో పద్మశాలిల శాతం పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ గంజి చిరంజీవి గారికి ఇచ్చారు. ఇక్కడ కుర్నీలది ఎక్కువగా ఉంది కాబట్టి నేను కుర్నీకి సంబంధించిన కాబట్టి నాకు ఎమగనూరు ఇచ్చారు. అలాగే బోయా కమ్యూనిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఆలూరు బోయా ఇచ్చారు. అలా డిఫరెంట్ కమ్యూనిటీస్కి ఎక్కడైతే క్యాస్ట్ పరంగా ఈక్వేషన్స్ ఉన్నాయో వాళ్ళకి అక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళారండి. 2024లో బుట్ట రేణుక ఎమ్మిగనూరు నియోజకవర్గానికి రాకూడదు అని చాలామంది ప్రయత్నించారని చెప్పేసి ఒక వార్త ప్రచారం సాగింది. అందులో ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పేసి ప్రచారం జరిగింది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది మేడం? ఐ డోంట్ నో అండి, నాకు అంతగా తెలియదు. కానీ ఇప్పుడు చూస్తే మటుకు నాకు ఫుల్ సపోర్ట్ చెన్నకేశ్వర రెడ్డి గారే చేస్తున్నారు, ఎమ్మెల్యే గారే చేస్తున్నారు. అదే చెన్నకేశ్వర రెడ్డి గారు మీకంటే ముందు మాచాని వెంకటేశ్వర తీసుకొని వచ్చి పెట్టారు. అప్పుడు ఎందుకు ప్రపోజల్ చేయలేదు బుట్ట రేణుక గారు? ఐ డోంట్ నో, నాకు అది ఐ కాంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్, అది నేను చేయలేను. బట్ మేబీ ఆయన సమాధానమే ఇచ్చారు. నేను కర్నూలులో ఉంటాను, అతను మాచాని వెంకటేష్ గారు లోకల్ ఉంటారని. బట్ మనం జస్టిస్ చేయడానికి మనము వచ్చేసాను బుట్ట రేణుక. ఇప్పుడు మళ్ళీ కర్నూలు నుంచి ఎమగనూరుకి వచ్చేసారు. ఇప్పుడు ఎమగనూరులో నేను నివాసం ఉంటున్నాను, నేను ఇల్లు తీసుకున్నాను, ఇక్కడే ఉంటున్నాను. ఓకే, ఒకవేళ మీరు గెలిస్తే మంత్రి పదవి మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. వాట్ ఎవర్ ఇస్ జగనన్నా's ఇంట్రెస్ట్, వాట్ ఎవర్ జగనన్న ఆ క్యాలిక్యులేషన్ అండ్ ఈక్వేషన్స్ ఉంటుందో దాని ప్రకారం వెళ్తాను. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. నేను ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఎంపీగా నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ 5 ఏళ్ళు అంటే ఎంపీగా ఉన్న 5 ఏళ్ళు, అలాగే పదవి లేకుండా ఉన్న 5 ఏళ్ళు, టోటల్గా ఈ 10 ఏళ్ళ అనుభవం ఈ ఎమ్మెల్యేకి సంబంధించి పోటీ చేసేందుకు ఏమైనా ఉపయోగపడుతుందా మీకు? డెఫినెట్లీ, తప్పకుండా. ఎంపీగా నేను ఒక ఎంపీగా ఉండాల్సిన పరిధి కంటే కూడా నేను ఎక్కువగా చేశాను. ఎక్కువ గ్రామాలు తిరిగాను, ఎక్కువ ప్లేసెస్లో వెళ్ళాను. ప్రతి గ్రామం, ప్రతి విలేజ్, ప్రతి ప్లేసెస్లో ప్రజలకి కనెక్ట్ అయ్యాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఎమ్మెల్యేగా చేయగలుగుతానండి. ఓకే, ఇంకా మీ నియోజకవర్గాన్ని విషయానికి వద్దాం మేడం. సో ఎమ్మిగనూరు నియోజకవర్గం పైన ఎటువంటి అవగాహన ఉంది బుట్ట రేణుక గారు? ఎమగనూరు నియోజకవర్గంలో నాకు చేనేతలకి వాళ్ళకి దే ఆర్ ఎక్స్పెక్టింగ్, వాళ్ళకి టెక్స్టైల్ పార్క్ ఒకటి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఎమగనూరులో చేస్తున్న సారీస్కి బ్రాండింగ్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మార్కెటింగ్. ఇది వీవర్స్కి సంబంధించి. మిగతా కులాలు, మిగతా వాళ్ళకి సంబంధించి ఇక్కడ వాటర్ షార్టేజ్ ఈ ఇయర్ ఎక్కువగా ఉంది, బికాజ్ మనకి వర్షాలు తక్కువగా ఉండడం వల్ల. సో ఈ వాటర్ ఒకటి, రోడ్స్ కొంచెం ఇవి, తర్వాత కొన్ని ఉపాధి, యువతకి ఉపాధి, ఇలాంటి కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. అదర్వైజ్ ఓవరాల్ పబ్లిక్ ఆర్ హ్యాపీ. ఎందుకంటే మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రభుత్వం చాలా హ్యాపీ, అంటే ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఎంత అంటే చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల హ్యాపీగా ఉన్నా, బట్ స్టిల్ ఇంకా కొన్ని ఉన్నాయి, వీటిని కూడా తీరుస్తే బాగుంటుంది అనేసి లాట్ ఆఫ్ పీపుల్ ఎక్స్పెక్టేషన్ వచ్చింది. సో డెఫినెట్లీ మేము నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఎటువంటి ఉపాధి అవకాశాలను మేము ఇక్కడ యువతకు ఇప్పించగలుగుతాము, ఏ విధంగా మేము ఇక్కడ డెవలప్ చేయగలుగుతాం, వాటర్ సమస్యను ఎలా తీర్చగలుగుతాం, ఇవన్నీ కూడా వీల్ చేసి. అండ్ ఇప్పుడు గురు రాఘవేంద్ర మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎల్ఎల్సి ఉంది, పులిచింతల ఉంది. ఇక్కడ మనం కంపేర్ చేస్తే వేరే నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే ఎమగనూరు కొంచెం లిటిల్ బెటర్ దాన్ మంత్రాలయం అండ్ ఆల్ దీస్ ప్లేసెస్. ఆలూరు, మంత్రాలయం వీటితో కంపేర్ చేసుకుంటే ఎమగనూరు కొంచెం బెటర్ ప్లేసే అండి. కానీ స్టిల్ దేర్ ఇస్ అ లాట్ మోర్, అంటే ఇంకా ఇక్కడ మనం చాలా చేయాల్సింది చాలా ఉంది. అది కూడా మనం మెల్లగా చేసుకుంటూ వెళ్తాం ముందు. మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి తనయుడు మాజీ ఎమ్మెల్యే బివి జయనాశ్వర్ రెడ్డి బలమైన సామాజిక వర్గం, అలాగే ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. సో అటువంటి నేతలను కొత్తగా ఎమ్మిగనూరులోకి ఎంటర్ అయినటువంటి బుట్ట రేణుక ఢీకొట్టగలుగుతుంది? అఫ్కోర్స్ అండి, ఈ కొత్తగా ఎంటర్ అయిన కాన్స్టిట్యున్సీ
పరంగా ఒక ఎమ్మెల్యేగా నేను కొత్త ఏమో కానీ ఎంపీగా నాకు ఆల్రెడీ అవగాహన ఉంది. ఎంపీగా నాకు ఆల్రెడీ నియోజకవర్గం పైన పట్టు ఉంది. గతంలో ఆయనతో పాటు కలిసి ఎంపీగా ఉన్నప్పుడు తిరిగారు, టీడీపీలో ఉన్నప్పుడు. వెళ్ళాను అంటే నాకు పర్సన్ గురించి కూడా తెలుసు. అంతేకాకుండా నాకు ఇంకా బలమైన స్ట్రెంగ్త్ చెన్నకేశవ రెడ్డి గారు ఉన్నారు. సో ఇవన్నీ కూడా నాకు ఇక్కడ ఉన్న క్యాడర్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్. సో ఇదంతా బలం నేను అనుకుంటున్నాను మాకే చాలా స్ట్రెంగ్త్ ఉంది, మాకే బలం ఎక్కువగా ఉంది అని నా నమ్మకం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 65,000 మంది వీవర్స్ ఓటింగ్ ఉంది. అదంతా కూడా బుట్టా రేణుక వెనక నడిచేటటువంటి అవకాశం ఉందా? కన్వర్ట్ అంటే అందరూ కూడా అంటే 100కి 100% నేను చెప్పలేకపోయినా నేను డెఫినెట్లీ లైక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నా వెనక వస్తారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ ఎమ్మిగనూరు ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. తాగునీటికి సమస్యలు అనుభవిస్తున్నారు. అలాగే వీవర్స్కి సంబంధించి ప్రధానంగా టెక్స్టైల్ పార్క్ అది ఏర్పాటు చేస్తామని కేవలం వాళ్ళు ఇచ్చిన మాటలన్నీ కూడా నీటి మీద రాతలుగానే మారిపోతున్నాయి. మరి బుట్టా రేణుక రాకతో వాటికి ఏమైనా ఒక శాశ్వత పరిష్కారం ఇన్ఫాక్ట్ నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ ప్రపోజల్ దాన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళి దానికోసం ప్రయత్నం చేసింది కూడా నేనే. బనవాసీల్లో మనకి టెక్స్టైల్ పార్క్ కోసం ల్యాండ్ అలాట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. కాకపోతే ఇది పీపీపీ మోడ్లో దాన్ని జరగాలి అనేసి ఏదైతే చెప్పారో అప్పుడు కూడా నేను ప్రయత్నం చేశాను. లాట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ని వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు ఎవరైనా వస్తారా అని. అన్ఫార్చునేట్లీ ఎవరు రాలేకపోయారు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే అప్పుడు కనుక గవర్నమెంట్, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కనుక అక్కడ మనకి రోడ్స్ లే చేసి వాటర్ ఫెసిలిటీ ఇచ్చి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇచ్చి దాన్ని కనుక కొంచెం డెవలప్ చేసి ఉంటే, కొంచెం మనం ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసింటే లాట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ మనకి అక్కడ ముందుకు వచ్చి చేసేవాళ్ళండి. బట్ డెఫినెట్లీ ఇప్పుడు మళ్ళీ మేము ప్రయత్నం చేస్తాను నేను వచ్చాక. బీసీ నేతగా ఉన్న బుట్టా రేణుక పేరును ఇటు వైసీపీ అధిష్టానం ప్రతిపాదించిన తర్వాత టీడీపీ కూడా పూర్తిగా అప్రమత్తమైంది. మీకు ధీటుగా మరొక బీసీ వ్యక్తిని తెరపైకి తెచ్చి మీకు పోటీగా నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తోందని చెప్పేసి ఒక ప్రచారం అయితే ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా మీకు ఇంకొక బీసీ వ్యక్తిని పోటీగా పెడితే ఎలా ఉండబోతుంది? ఇట్స్ పార్టీల నిర్ణయాలు ఉంటుందండి. బీసీలకి పెట్టచ్చు, బీసీలకి. సో సేమ్ మీరు అనుకున్నటువంటి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తినే తీసుకొని వచ్చి పెడితే అదే వీవర్స్ వాళ్ళ వెంట కూడా నడిచే అవకాశం ఉంది. ఆబ్వియస్లీ లైక్ ఐమ్ నాట్ సేయింగ్, కానీ మేం చేసే పథకాలు, మేం చేసే వాళ్ళకి ఇచ్చే అష్యూరెన్స్, మా మీద ఉన్న నమ్మకం అనేది డెఫినెట్లీ వాళ్ళని మా వైపుకి తీసుకొస్తుంది. ఎందుకంటే పార్టీ పరంగా అండ్ మేము ఏది చెప్తే అది చేస్తాం అన్న ఒక నమ్మకం ప్రజల్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. అదే టీడీపీ పార్టీ ఏంటంటే చెప్తారు కానీ చెయ్యరు. వీళ్ళు ఏదో లాస్ట్ మినిట్లో ఎలక్షన్స్ ముందర ఏదన్నా స్ట్రాటజీస్ చేస్తారో అన్నది టీడీపీ పైన ప్రజల్లో ఒక భావన ఉంది. అదే వైసీపీ పైన బికాస్ డే 1 నుంచి నవరత్నాలు ఏదైతే మేము ప్రామిస్ చేశామో జగనన్న డే 1 నుంచి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ. బుట్టా ఫౌండేషన్ ద్వారా ఎటువంటి సేవలు ప్రజలకు అందుతున్నాయి? బుట్టా ఫౌండేషన్ ద్వారా నేను ఎడ్యుకేషన్ మేజర్ ఫోకస్ అండి. చాలామంది పిల్లలకి వాళ్ళకి మెడికల్ సీట్స్ వచ్చిన వాళ్ళకి, వాళ్ళు ఎఫర్ట్ చేయలేని వాళ్ళందరికీ కూడా చాలామందికి మెడిసిన్, ఇంజనీరింగ్ వీళ్ళకి అంటే పేదరికంలో ఉండి వాళ్ళు కౌన్సిలింగ్లో అడ్మిషన్ తెచ్చుకున్న వాళ్ళకి నేను చదివిస్తున్నాను. అలాగే చాలా కోచింగ్ సెంటర్స్ వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇప్పించడం జరిగింది. కంప్యూటర్ కోచింగ్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ కానివ్వండి, ఇలా చాలామందికి నీడీ అంటే ఎవరు పడితే వాళ్ళు వస్తే చేయలేము. పేదరికంలో ఉండి బాగా ఇంటెలెక్చువల్గా ఉండి వాళ్ళకి మేధా శక్తి ఉండి చదువుకోవాలన్న ఆసక్తి ఉండి చదువుకోలేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మట్టుకే మేము చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్లీ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్కి కూడా వీఆర్ స్టార్టెడ్ డూయింగ్ లిటిల్ హెల్ప్ అండి. ఇప్పుడు మీరు కర్నూలులో చూస్తే, కర్నూలులో మేము ఫౌండేషన్ ద్వారా ఒక 6 మెంబర్స్ని హాస్పిటల్లో హెల్ప్ డెస్క్ పెట్టి వాలంటీర్స్గా పెట్టేసి వాళ్ళకి నేను శాలరీస్ ఇచ్చి అక్కడ వాళ్ళకి వచ్చే పేషెంట్స్కి హెల్ప్ అయ్యేలాగా, అంటే పేషెంట్ వాళ్ళకున్న బాధతో చాలా స్ట్రెస్ఫుల్గా వాళ్ళు అక్కడ వస్తారు. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఏది ఎక్కడికి వెళ్ళి ఏం పని చేయించుకోవాలి, ఏదో వాళ్ళకి తెలియని అయోమయ స్థితిలో అంత పెద్ద హాస్పిటల్ తిరగాలి అంటే కష్టం అని మేము కూడా
అంటే ప్రభుత్వ డెస్క్ ఉన్నా కూడా మా బుట్టా ఫౌండేషన్ ద్వారా కూడా ఒక హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళందరికీ కూడా సేవలు అందిస్తున్నాము. అక్కడ మా స్టాఫ్ అక్కడ జస్ట్ డైరెక్షన్స్ ఇవ్వడమే కాదు, వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తారు. దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళని వార్డ్స్లో దింపి రావడము, వాళ్ళకి ఎక్కడ ఏంటి అని వాళ్ళకి చూపించడం. చదువుకొని వాళ్ళు చాలామంది విలేజెస్ నుంచి వస్తారు, వాళ్ళకి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడెక్కడ వెళ్ళాలని వాళ్ళకి చూపించడం, ఇలాంటి డైరెక్షన్స్ అన్ని వాళ్ళు ఇస్తూ ఉంటారండి. ఇలాంటి సేవలు చేస్తూ ఉంటాం. ఎమ్మెగ్నూర్లో కూడా స్టార్ట్ చేస్తారా బుట్టా ఫౌండేషన్ యాక్టివిటీ? అఫ్కోర్స్ ఇంకా ఇప్పుడు చేస్తున్నా, ఇంకా చేయాలండి. ఇప్పుడే జస్ట్ స్కీమ్ కదా, ఇప్పుడు నుంచి చేస్తాను. ఇప్పుడు దాకా కర్నూలులోనే ఫోకస్ చేశాను. నౌ సిన్స్ ఐఎమ్ హియర్, నేను ఇప్పుడు నుంచి ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఎమ్మిగనూరులో మళ్ళీ నా ఫోకస్ ఎక్కువగా ఇక్కడే ఉంటుంది.